సమ్మర్లో ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి మెత్తబడటం కానీ త్వరగా పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మామిడికాయలను కానీ ఆకుకూరలను మనము ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా అస్సలకే పాడవండి. బుల్గమ్ టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్ లో వేసుకున్నాక కవర్ లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్ లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్కి విండో సైజుని చూసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము ఈ స్క్రబ్బర్తో ఇలా విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటి కోసం మనము ఎలాంటి క్లాత్లను కానీ ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయకుండా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మనము ఈ పనిని 30 సెకండ్స్ లోపే క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి జాలీ డోర్స్ ఉన్నప్పుడు దీనికి సన్నని డస్ట్ అనేది అలాగే ఉంటుందండి. అయితే మనం కట్ చేసిన స్పాంజ్ స్క్రబ్బర్కి బ్యాక్ సైడ్ ఇలా కొద్దిగా రఫ్గా ఉంటుంది. దాంతో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా క్లీన్ చేసిన వాటికి పైన క్లీన్ చేయని దానికి డిఫరెంట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, మనం క్లీన్ చేసింది ఇలా నీట్గా ఉంటుంది, పైనది మాత్రం డస్ట్గా కనబడుతుంది కదా. ఇంట్లో ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ పైన మరకలు కానీ మబ్బుగా కనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా అద్దం పైన కొద్దిగా వేసి హాఫ్ నిమ్మ తొక్కను కట్ చేసి ఇలా అద్దం పైన అంతా కూడా రుద్దేసేయండి. ఇలా రుద్దేసిన తర్వాత మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, అద్దం అనేది చాలా నీట్గా కనబడటమే కాకుండా ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. కర్రీ చేసేటప్పుడు కానీ లేదా గిన్నెపై ఇలా మూత పెట్టినప్పుడు ఆ మూత చిన్నగా ఉందనుకోండి, ఆ గిన్నెలో పడిపోతుంది కదా, తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక స్పూన్ తీసుకొని ఒక వన్ సైడ్ మాత్రమే ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆ మూత అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక హ్యాంగర్ని తీసుకొని టిష్యూ పేపర్ని ఇలా రెండుగా మలుచుకొని అది ఊడిపోకుండా ఉండటానికి ఇలా ప్లాస్టర్ని వేసిన తర్వాత మనము ఇలా హ్యాంగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో ఎంత డస్ట్ ఉన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ పౌచ్ కవర్ వచ్చినప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ మన ఇంట్లో ఉండే సెల్ ఫోన్స్ని ఇలాంటి బబుల్ కవర్లో పెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు లైన్స్ కానీ గీతలు పడకుండా ఉంటాయి. అంతే కదండి, మనము బైక్ మీద వెళ్ళే వాళ్ళకు ఫోన్ను ఇలాంటి పౌచ్లో పెట్టి ఇచ్చామనుకోండి, ఫోన్ కింద పడ్డా కూడా పగిలిపోకుండా ఉంటుంది. వాష్రూమ్ లో మంచి సువాసన కోసం ఇలాంటి ఓడల్ నీల్స్ ని వాడతాం కదండి. అయిపోయినాక ఈ ప్యాకెట్ ని పడేయకుండా కొద్దిగా కాటన్ ని ఇలా వెడల్పుగా చేసుకొని మన ఇంట్లో ఉండే కంఫర్ట్ ని వేయండి. ఈ కంఫర్ట్ ని ఇలా ఓడోనిల్ ప్యాకెట్ లో పెట్టేసి వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఇలా మేకుకు వేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఈ ప్యాకెట్కి ముందుగానే హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్స్లో నుంచి మంచి సువాసన అనేది ఇలా 15 డేస్ వరకు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మేకులు కానీ పిన్నిస్లు ఉన్నప్పుడు అయస్కాంతాన్ని కవర్లో పెట్టేసి ఇలా చేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన పని కూడా ఉండదు. వాటర్ బాటిల్ని కానీ గ్లాస్లో ఏదైనా వాటర్ని పెట్టినప్పుడు ఇలా కింద ఒలికిపోతాయి కదండి, కాలికి ఇలాంటి క్లాత్ని వేసి క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా ఇలా నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానీ కింద వంగి క్లీన్ చేయలేని వాళ్ళు ఈ టిప్పుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మాప్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ మాప్ని నీట్గా క్లీన్ చేసి మనము ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఇలా చిన్న చిన్న వాటికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆయిల్ క్యాన్స్ కానీ బాటిల్స్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. జిడ్డుగా తయారైన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే ఇలా ఒక సాక్స్ని వేసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్ని వేసి ఈ ఆయిల్ క్యాన్ని ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దేసేయండి. తర్వాత ఈ సాక్స్ని రివర్స్లో తీసి దాంతో క్లీన్ చేసుకుంటే ఆయిల్ క్యాన్ పై ఉండే జిడ్డు అనేది ఇలా పూర్తిగా తొలగిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు పట్టిన వాటిని కూడా మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పండు వారి కుళ్ళిపోతూ ఉంటాయి.
వీటిని ఇలా హాఫ్గా కట్ చేసి ఒక గాజు సీసాలో తడి లేకుండా చూసుకోవాలి. ఇలా జాలి ద్వారా మనము నిమ్మకాయ రసాన్నంతా కూడా ఈ గాజు పాత్రలోకి వేసేయండి. ఇలా స్టోర్ చేసుకునేది మనము 6 months వరకు కూడా యూస్ చేసుకోవచ్చండి. పులిహోరలకు కానీ మనము ఇంకే దేనికైనా యూస్ చేసుకోవడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆనియన్ని కట్ చేయడానికి నైఫ్ను కానీ కత్తిపీటను యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పొట్టును తీసేసిన తర్వాత ఇలాంటి పీలర్తో మనము సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా కర్రీలోకి కానీ బిర్యానీలోకి దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేయటం వలన వేగటం కూడా చాలా త్వరగా వేగిపోతాయి. అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ముందుగా అల్లాన్ని ఇలా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే మట్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టును మనము చాలా తక్కువ టైంలో ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. దీనివల్ల అల్లం తీయటం వలన చేతులు మండటం అలాంటివి అస్సలకే జరగదండి. చాలా ఈజీ ప్రాసెస్లో అల్లంపై ఉండే పొట్టును తీయగలుగుతాం. ఈ టీ వడపోసే జాలి అనేది ఇలా గట్టిగా ఉండాలండి, అప్పుడే మనము తీయడానికి వీలుగా ఉంటుంది. డోర్స్కి కానీ ఇంట్లో ఏదైనా టేబుల్స్కి ఇలాంటి మేకుల్ని బిగించడానికి స్క్రూ డ్రైవర్తో ఇలా తిప్పుతున్నప్పుడు ఈ మేక్ అనేది ఇలా పక్కకు జరగటం కానీ మన చేతి నుండి కదలటం లాంటివి జరుగుతూ ఉంటాయి. పప్పు రుబ్బే జాలి ఉంటుంది కదండి, దాన్ని ఇలా పెట్టేసి ఎక్కడైతే మేకును బిగించాలనుకుంటున్నామో అక్కడ ఇలా స్క్రూ డ్రైవర్తో తిప్పేసామనుకోండి, అది కదలకుండా డైరెక్ట్గా ఆ హోల్లో నుంచి ఇలా మేకును ఈజీగా బిగించగలుగుతాం. మేకును మనము సుత్తెతో బిగించేటప్పుడు కూడా మన చేతికి తగలకుండా ఉండాలంటే పప్పు గుత్తిలో మేకును పెట్టేసి సుత్తెతో బిగించవచ్చు. ఇలాంటి వల్ల మన చేతికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కదండి, ఇలా మేకును బిగించేటప్పుడు అది కదలకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మేకును నిమిషాలలో బిగించవచ్చు. చూసారు కదండి, ఎవరి సహాయం లేకుండానే ఇలా నేను మేకును బిగించాను. అంతేకాకుండా ఇలాగే మనము మేకును తీయాలంటే కూడా ఎక్కడైతే మేకు ఉందో అక్కడ ఈ హోల్ని పెట్టేసి దాంతో స్క్రూ డ్రైవర్తో తింపేసామనుకోండి, మేకును కూడా ఈజీగా తీయగలుగుతాం. ఇలా మేకును బిగించాలన్నా మేకును తీయాలంటే ఇలాంటి హోల్స్ ఉన్న పప్పు గుత్తిని యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ మధ్యలో ఇలాంటి చిన్న గ్యాప్ ఉంటుంది కదండి, దాంట్లో డస్ట్ అనేది ఇలా బాగా పట్టినప్పుడు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఎంత చిన్న గ్యాప్లో ఇలాంటి డస్ట్ ఉన్నా కూడా ఇలాంటి మామూలు బ్రష్తో ఈజీగా క్లీన్ చేసుకున్నామనుకోండి, కబోర్డ్స్లో ఉండే గ్యాప్లు కూడా చాలా నీట్గా కనబడతాయి. అంతేకాదండి, ఇలా బెడ్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఎలాంటి డస్ట్ కూడా ఉండదు. ఇంట్లో ఇలా వేస్ట్ అని పడేసే వాటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ కాఫీ చేసుకోవాలంటే ఇలా ఒక చిన్న బ్రూ ప్యాకెట్ బాటిల్ ఉంటే సరిపోతుందండి. కాఫీ అనేది త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఇలా బయట మనం కాఫీని పెట్టేసామనుకోండి, అది గడ్డ కడుతుంది కదా. ప్యాకెట్స్ కానీ బాటిల్ అయినా సరేనండి, కాఫీ పొడి అనేది గడ్డ కట్టకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసింది నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, అయినా కూడా గడ్డ కట్టకుండా ఉంది. ఇలా ఒక చిన్న బాటిల్ని తీసుకొని మనము కాఫీ పొడిని బాటిల్లోకి వేసుకోవాలి. కాఫీ పొడికి తగ్గట్టుగా మనము షుగర్ని కూడా ఈ బాటిల్లోకి వేసుకోండి. ఇలా బాటిల్ క్యాప్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి మన చేతిని ఇలా అడ్డు పెట్టి షుగర్ని వేసుకోండి. ఇక్కడ మాత్రం నేను గోరువెచ్చగా ఉండే వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా అన్ని వేసిన తర్వాత క్యాప్ని పెట్టేసుకొని మనము ఈ బాటిల్ని బాగా షేక్ చేయాలి. ఇలా ఎంత బాగా షేక్ చేసే మనకి కాఫీ అనేది అంత రుచిగా ఉంటుందండి. చూసారు కదండి, ఇలా చిక్కగా తయారవుతుంది. ఆ తర్వాత ఒక గ్లాసుని తీసుకొని బాటిల్లో ఉన్న కాఫీని ఈ గ్లాస్లోకి వేసుకోవాలి. బాగా వేడి చేసిన పాలను కూడా ఈ గ్లాస్లోకి వేసుకోండి. పైన కూడా ఇలా బాటిల్లో ఉన్న కాఫీని వేసుకోండి. చూసారు కదండి ఎంత చిక్కగా ఉందో. బాటిల్లో ఉన్న కాఫీ ఇలా చిక్కగా ఉండటం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. బాటిల్ కాఫీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ బాటిల్ కాఫీని నేను 2 members కి ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఇలాగే చేసుకుంటారు. చివరి యూస్ఫుల్ టిప్ అండి, క్యాబేజీని మనము కర్రీ వండుకునేటప్పుడు ఇలా కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, ముందుగా మనము దీంట్లో సాల్ట్ను
పసుపును వేసి వాటర్ కూడా మునిగేంత వరకు వేసుకొని స్టవ్ పైన ఈ క్యాబేజీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి, క్యాబేజీల నుంచి వచ్చే స్మెల్ అనేది అస్సలకే రాదు. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూరం బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాబ్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ షీట్స్ని కానీ సిరప్స్ బాటిల్స్ని అన్నిటినీ ఒకే కవర్లో వేసామనుకోండి, అవి దేనికి యూజ్ చేయాలనో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఇలా పెన్నుని తీసుకొని ఇది ఏ సిరపో దానికి సంబంధించింది రాసామనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇలా కవర్ల పైన కానీ లేదా మనము ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ల పైన రాసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిసారి కొనాల్సిన పని లేకుండా ఎక్స్పైర్ డేట్ అయిపోయేంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అన్నింటినీ కూడా వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక్కొక్క షీట్లో యూజ్ చేసిన తర్వాత ఖాళీ ఉంటుంది కదండి, వాటన్నిటిని కూడా కట్ చేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా నీట్గా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టుకోవటం వలన ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. జుట్టు ఒత్తుగా నల్లగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే ఇలా కొబ్బరి నూనెను తయారు చేసుకుందాం. చలికాలం కదండి, కొబ్బరి నూనె అనేది ఇలా గడ్డ కట్టిపోయినప్పుడు ఏదైనా పెంక పైన ఇలా కొబ్బరి నూనె డబ్బాను పెట్టేసామనుకోండి, అది ఇలా లిక్విడ్లా తయారవుతుంది. ఇలా ముందుగా కొబ్బరి నూనెను ఒక బౌల్లోకి వేసిన తర్వాత మందార ఆకు పువ్వులు ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ ఒక 20 వరకు ఆకులను తీసుకున్నాను. పువ్వులు మాత్రం చాలా తక్కువగా తీసుకున్నానండి. మీరు ఎన్నైనా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా ఆకులను పువ్వులను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసేయండి. దీంతో పాటు కరివేపాకు ఉంటుంది కదండి, 2 గుప్పెళ్ళంతా కూడా కరివేపాకును వేసుకోవాలి. చివరిగా మనము మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను కూడా ఇందులోనే వేసేయండి. ఈ మెంతులు అనేవి జుట్టును నల్లగా పెరగటానికి, అలాగే కరివేపాకు మందార ఆకు అనేది జుట్టు ఒత్తుగా దృఢంగా పెరగటానికి సహాయపడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా కొబ్బరి నూనె అనేది ఇలా మామూలు కలర్లోనే ఉంటుందండి. ఆ తర్వాత నేను ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేడి చేశాను. కలర్ అనేది ఇలా పూర్తిగా మారిపోతుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాతనే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, నేను ఒక 24 అవర్స్ పాటు బయట అలాగే ఉంచేసానండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెను మనము ఏదైనా ఒక బాక్స్లోకి కానీ లేదా కొబ్బరి నూనె డబ్బాలోకి జాలి ద్వారా సెపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెను మనము ప్రతిరోజు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, జుట్టు ఒత్తుగా దృఢంగా నల్లగా పెరుగుతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా తీసి మనము మిక్సీ జార్ అనేది బ్లేడ్స్ గట్టిగా ఉన్నప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్తో పాటు కొద్దిగా సాల్ట్ వేసి ఒక ట్రిప్ని మనము ఆన్ చేసామనుకోండి, ఇలా మిక్సీ జార్లో ఉన్న బ్లేడ్స్ అనేవి షార్ప్గా ఉంటాయి. గట్టిగా ఉన్న బ్లేడ్స్ కూడా లూజ్ అయిపోయి మనము ఏది గ్రైండ్ చేసుకున్నా కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, క్యాబేజీపై ఉండే ఆకులు మనము ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అవి వాడిపోతాయి. ఇలా కొద్దిగా వంట నూనెను అప్లై చేసి మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా వాటిపై ఉండే ఆకులు అనేవి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. చిన్న చిన్న డబ్బాలను మనము క్లీన్ చేయాలంటే దాంట్లో స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయలేకపోతాం కదండి. తేనె బాటిల్స్ కానీ ఏవైనా సరే ఇలా కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి కొన్ని వాటర్ని వేసి క్యాప్ని పెట్టేసి షేక్ చేయాలి. ఇలా చేయడం వలన అడుగు భాగంలో ఉన్న ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. చూసారు కదండి, దాదాపుగా పూర్తిగా క్లీన్ అయిపోయింది కదా. మరొకసారి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న బాక్సులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కోల్గేట్ బాక్సులు కానీ సోప్ బాక్సులు ఎన్నో ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం. కానీ వీటిని కూడా మనము ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ పేస్ట్ యొక్క బాక్స్ని తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము క్లోజ్ చేసేదాన్ని ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని అలాగే కోల్గేట్ పేస్ట్ది కూడా ఉంది కదండి, ఆ బాక్స్ని తీసుకొని మధ్యలోకి కాకుండా కొంచెం పెద్దగా మరికొద్దిది చిన్నగా ఇలా సైజుని చూసి కట్ చేసుకోవాలి. ఈ కోల్గేట్ బాక్స్కు వెనక వైపు ఇలా ఓపెన్ ఉంది కదండి, దాన్ని
ప్లాస్టర్తో మనము ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకొని సోప్ బాక్స్ ఉంది కదండి, ఆ సోప్ బాక్స్కి ఇలా పైన ఉన్న క్యాప్ని కూడా మనము సీజర్తో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా కట్ చేసుకున్న తర్వాత ఈ సోప్ బాక్స్ యొక్క లోపల మనము ఇలా ప్లాస్టర్ని వేయాలండి, అది విడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇలా లూజ్గా ఉంది కాబట్టి మనము ఏదైనా ప్లాస్టర్ని వేసుకోవాలి. ఇంతకు ముందు సోప్ బాక్స్ యొక్క క్యాప్ని కట్ చేసాం కదండి, దాన్ని ఇలా లెవెల్గా కట్ చేసుకొని ఈ సోప్ బాక్స్ యొక్క లోపలనే పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన కొద్దిగా గట్టిగా మందంగా ఉంటుంది. ఈ సోప్ బాక్స్ ని రివర్స్ లో పెట్టేసి ఇలా కింది వైపున కూడా ఒక ప్లాస్టర్ని వేయాలి. నా దగ్గర ఇలాంటి సోప్ బాక్సులు 2 ఉన్నాయండి. ఈ రెండింటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను ఇలా ముందుగానే కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను కదా. వీటన్నిటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో చూసారు కదండి, మీరు డ్రెస్సింగ్ టేబుల్లో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా చిందర వందరగా ఉంది కాబట్టి ఇలా నీట్గా పెట్టుకోవాలంటే మనం కట్ చేసుకున్న ఇలాంటి బాక్సులన్నిటిని కూడా ఇందులో పెట్టుకోవాలి. చూసారు కదండి, మీకు ఎలా అనుకూలంగా ఉంటే వాటన్నిటిని కూడా అలాగా పెట్టేసుకోండి. డ్రెస్సింగ్ టేబుల్లో ఇలాంటి బాక్సులన్నీ పెట్టేసుకున్న తర్వాత ప్రతిరోజు యూజ్ చేసే స్టిక్కర్ ప్యాకెట్లను ఇలా పొడవైన సోప్ బాక్స్లో, అలాగే దువ్వెనలను కూడా ఇలా పొడవైన బాక్స్లో పెట్టుకోవాలి. చిన్న చిన్న పౌడర్ బాక్స్లను, మనము ఫ్లక్కర్లను, క్లిప్పులను, హైబ్రో పెన్సిల్ అలాంటి వాటిని యూజ్ చేసేవారు కూడా ఇలా కోల్గేట్ బాక్స్లో కూడా మనము పెట్టుకోవచ్చు. ఇలా వేస్ట్గా ఉన్న వాటిని యూజ్ చేసామనుకోండి, మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా కనబడతాయి. చెత్త చాట అనేది ఇలా మురికిగా తయారైనప్పుడు ముందుగా దీనిని క్లీన్ చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ చెత్త చాటను ఇందులో పెట్టేసుకొని గట్టిగా ముడి వేసుకోండి. ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా మనము ఈ చెత్త చాటలోకి వేస్తాం కదా. ఇలా వేసిన తర్వాత చెత్త చాట అనేది మురికిగా తయారవుతుంది. ప్రతిసారి కూడా చెత్త చాటను క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలాంటి పని అనేది లేకుండా ఉండాలంటే ఇలా చెత్త చాటకు ఒక కవర్ వేశారనుకోండి, మన పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎంత సన్నని డస్ట్ అయినా ఇలా చెత్త చాటలోకి వచ్చేస్తుంది. ఇలా కవర్లో ఉన్న సరుకులను ఓపెన్ చేసి అలాగే పెట్టేసామనుకోండి, గాలి చొరిపడి పురుగులు కానీ సరుకులు అనేవి మెత్తబడిపోతాయి. పాత లెగ్గిన్ని మనము ఇలా కట్ చేసి ఇలా సరుకులకు వేసామనుకోండి, దాంట్లోకి గాలి కానీ పురుగు కానీ పట్టకుండా ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఎన్నో వస్తాయి కదా. ఇలా నైఫ్ని తీసుకొని మధ్యలోకి చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ప్రతిరోజు యూజ్ చేసే డస్ట్ బిన్ కవర్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక్కొక్కటిగా మనము ఈ డస్ట్ బిన్ కవర్ ని ఇలా తీసుకోవచ్చు. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏ పిండి అయినా సరేనండి, ఎక్కువగా పులియకుండా ఫ్రిడ్జ్లో మనము ఎన్ని రోజులు పెట్టుకున్నా ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ పిండి పైన మనము ముందుగానే ఒక తమలపాకును వేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ తమలపాకును తీసుకొని కొద్దిగా మాత్రమే మనము ఒక గిన్నెలోకి ఈ పిండిని సెపరేట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ తమలపాకును వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎలాంటి వాసన రాకుండా, పులిసిన వాసన కూడా రాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇంత పెద్ద చెవిరంధ్రమైన 5 నిమిషాలలో చిన్నగా చేసుకోవచ్చండి. మీకు ఇది లైవ్లో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూడండి, ఇయర్ హోల్ అనేది చాలా పెద్దగా ఉన్నది. ఏ కమ్మలు పెట్టుకుందామన్నా సెట్ కావండి. చిన్న సైజు కమ్మలు అయితే దీంట్లో నుంచి వచ్చేసాయి, పెద్ద కమ్మలు అయితే ఈ హోల్ అనేది బయటకి కనబడుతుంది. పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ ఇయర్ రింగ్స్ మార్చాలనుకుంటాం, కానీ మన ఇయర్ హోల్స్ చూసి వీటికి ఏవి సెట్ కావని ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోతాము. ఇప్పుడు అలా అవసరమే లేదండి. నేను చూపించే చిన్న చిట్కా పాటించండి. ఎంత సాగిపోయిన చెవిరంధ్రమైనా సరేనండి, 5 నిమిషాలలో చిన్నగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, కమ్మలు పెద్దగా పెట్టుకున్నామనుకోండి, ఇయర్ హోల్ అనేది కనబడుతుంది. ఎంత పెద్ద సైజ్ కమ్మలు పెట్టుకున్నా కూడా ఈ కమ్మలు అనేవి కిందికి సాగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక గిన్నెలోకి నేను 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో కార్న్ ఫ్లోర్ అవైలబుల్లో లేకపోతే
ఈ ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ వరకు మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే నేను హాఫ్ టీ స్పూన్ వరకు తినే సోడాను కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇవి వేసుకున్నాక వీటికి తగ్గట్టుగా కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. ఇలా ఒక స్పూన్తో వీటిని కలుపుకోవాలి. ఇది ఇలా గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది థిక్నెస్గా ఉంటేనే మన చెవి హోల్కి అప్లై చేసుకోవచ్చండి. పల్చగా ఉంటే కారిపోతుంది కాబట్టి ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా చెవి హోల్కి నేను దీనిని అప్లై చేస్తున్నాను. దీనిని ఒకే వైపు కాకుండా 2 వైపులా కూడా అప్లై చేయాలండి. మనము దీంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయలేము. అన్నీ తెలిసినవే వాడినామండి. వీటిని మనము తినడానికి కూడా యూజ్ చేసాం కాబట్టి వీటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా రెండిటికి అప్లై చేసిన తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ పాటు మాత్రమే నేను ఉంచానండి. ఆ తర్వాత ఒక క్లాత్తో తుడిచేసాను. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కార్న్‌ఫ్లోర్‌ని ఎందుకు వాడానంటే నాకు మైదా పిండి కంటే కార్న్‌ఫ్లోరే చాలా బెటర్ అనిపించింది. కార్న్‌ఫ్లోర్ అయితే 5 నిమిషాలలో మనము ఎంత పెద్ద చెవిరంధ్రానైనా తక్కువ టైంలోనే చాలా చిన్నగా మార్చుకోవచ్చు. కానీ మైదా పిండికైతే 1 to 2 అవర్స్ పాటు టైం తీసుకుంటుంది. చూస్తున్నారు కదండి, నేను ఒక క్లాత్తో తుడిచేసాను. కింద అనేది మనకి చెవిరంధ్రం అనేది మూసుకుపోయింది. మీకు వెనుక భాగాన కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా. చూడండి, ఇక్కడైతే నేను ఏమీ పెట్టలేను. ఓన్లీ కార్న్‌ఫ్లోర్, తినే సోడా మాత్రమే యూజ్ చేశాను. ఎంత పెద్ద చెవిరంధ్రమైనా చాలా ఈజీగా చిన్నగా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇదే ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు హోల్ అనేది కనబడింది కదండి. ఇప్పుడు చూడండి, ఈ కమ్మలు పెట్టినా కూడా హోల్ అనేది కనబడకుండా దానికి కరెక్ట్గా ఉంది. వెనుక మీకు బటన్ కూడా పెట్టలేనండి. ఇంకా బటన్ పెడితే ఇంకా చెవికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా బటన్ పెట్టుకోకపోయినా కూడా మనకి హోల్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఈ చిన్న చిట్కాను మనము రాత్రి పడుకునే ముందు కూడా అప్లై చేసుకున్నా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఎంత పెద్ద సాగిపోయిన చెవిరంధ్రమైన 5 నిమిషాలు టైం తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.